పిలుస్తాడు, భోజనం పెడతాడు, చెప్పండి, ఈటి విసురుతాడు. దావీదును చంపాలని. అందుకే మంచి అనుభవం చెప్తున్నారు దావీదు. ఏమని? నువ్వు నాకు అపకారం చేస్తున్నావు, నేను నీకు ఉపకారమే చేస్తున్నాను, అయినను అపకారము చేయుచున్నటువంటి నీ వశములో నుండి నన్ను నా దేవుడు విడిపించి నిర్దోషినిగా తీర్పు తీర్చి ఆయన నీతిమంతుడిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అపకారము చేయు వారి వశములో నుండి నా దేవుడు మిమ్ములను విడిపించునుగాక. యుక్తిగా ఎవరైతే మీకు అపకారం చేయబోతున్నారో, ఎవరైతే మీకు కీడు చేయబోతున్నారో, ఎవరైతే మీకు పన్నాగాలు అల్లారో, చాటున నిందలేస్తున్నారో, అవమానపరుస్తున్నారో, కించపరుస్తున్నారో, పైకి మాత్రం మాటల చేత పొగిడి అవతలకెళ్ళి చెడ్డ మాటలు పలుకుతారో, మీ పిల్లలకు వివాహం కాకుండా, మీ పిల్లలకు జాబు రాకుండా, మీ పిల్లలకు ఒక స్థాయి రాకుండా, ఇరుగు పొరుగు వారు, బంధువులు, కులస్తులు ఎవరు మీకు అపకారం చేస్తున్నారో వారి వశములో నా దేవుడు పడనిచ్చే దేవుడు కాదు. నా దేవుడు అందులో నుండి మిమ్మల్ని విడిపించునగాక. హల్లెలూయా. చెప్పండి, చేతుల పైకి చెప్పండి గట్టిగా. అపకారము చేసే వారి వశములో మిమ్మల్ని పడనీయడు నా దేవుడు. పడనీయడు. ఆమేన్. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇందులో చాలా మాటలు ఉంటాయి. సంవత్సరం రోజుల బాబుని ఒక దాది ఇలాంటి ప్రార్థనా మందిరంలో పెట్టారు. అవునా? ఎందుకు? అతని అవ్వైనటువంటి అతల్య తన కుమారుడు చనిపోయినందుకు మనవళ్ళందరిని చంపి ఈమె రాణిగా పరిపాలన చేయాలండి. రాజకుమారులందరూ చంపడుతున్నప్పుడు యోవాషు మాత్రమే దేవుని మందిరంలో పెట్టబడ్డాడు కనుక 6 సంవత్సరాలు యెహోయాదా, పేరు నోట్ చేయండి, ఏంటి? యెహోయాదా. అర్థమైందా? అతని వశములో యోవాషు ఉండి 6 సంవత్సరాలు పెంచబడి 7వ సంవత్సరమున రాజుగా పట్టాభిషేకం చేశారు. 7వ సంవత్సరంలో రాజుగా పరిపాలన చేశాడు. యోవాషుకి యెహోయాదా అనే దైవజనుడు బుద్ధి నేర్పాడు. అతడు బుద్ధి నేర్పు దినములలో ఇతడు